విక్రమ్ విక్రమ్ ఇది మన రజనీకాంత్ కబాలీడా ఈసారి వేరే లెవెల్. సో ఈ సినిమా గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. తలైబా స్వాగ్, లోకేష్ మార్క్ యాక్షన్ ఫ్యాన్స్కు పూనకాలే. పాత రజనీని పరిచయం చేసిన కొత్త లోకేష్, సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, అమెరికన్ హృతిక్ హాసన్ ఇలాంటి భారీ తారాగణంలో విక్రమ్, ఖైదీ లాంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కూలీ. ఈ సినిమా అంచనాలను అందుకుందా? తలైవా అభిమానులకు, లోకేష్ ఫ్యాన్స్కు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో మనం చూద్దాం. కథేంటి? ముంబైలోని ధారావి పోర్ట్, అక్కడ బంగారం స్మగ్లింగ్ చేసి ఒక పెద్ద సిండికేట్ను నడుపుతుంటాడు దాదా అమీర్ ఖాన్. ఆ సిండికేట్లో ఒకప్పుడు నమ్మకస్తుడిగా పనిచేసి ఇప్పుడు ఒక సాధారణ కూలిగా బతుకుతుంటాడు దేవా రజనీకాంత్. తన గతాన్ని, తనలోని క్రూరత్వాన్ని దాచుకొని ప్రశాంతమైన జీవితం గడుపుతున్న దేవాను ఆ సిండికేట్ మళ్ళీ ఎందుకు కదిలించింది? దేవా స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ సైమాన్ నాగార్జున పాత్ర ఏంటి? తన వాళ్ళ కోసం, తన అడ్డా కోసం దేవా మళ్ళీ తన విశ్వరూపాన్ని ఎలా చూపించాడు అనేది కూలీ కథ. వింటేజ్ రజనీకాంత్. ఈ సినిమాకు అతిపెద్ద బలం, ప్రాణం రజనీకాంత్. లోకేష్ కనకరాజ్ ఒక పక్కా ఫ్యాన్ బాయ్గా మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న భాషా దళపతి నాటి వింటేజ్ రజనీని మనకు మళ్ళీ చూపించారు. ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ నడక, ఆ కళ్ళజోడు, తిప్పే మేనరిజం ప్రతి సీన్లో థియేటర్లో దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన నటన, ఎమోషన్స్ అద్భుతం. లోకేష్ కనకరాజ్ మార్క్ టేకింగ్. ఇది ఒక సాధారణ మాస్ మసాలా సినిమా కాదు. ఇది లోకేష్ మార్క్ రాస్టిక్ యాక్షన్ థ్రిల్లర్. ప్రతి ఫ్రేమ్లో చాలా స్టైలిష్గా, ప్రతి ఫైట్ సీక్వెన్స్ చాలా కొత్తగా, పచ్చిగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్, పోర్ట్ కంటైనర్ ఫైట్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. నాగార్జున అమెరికన్. సైమాన్ గారు నాగార్జున చాలా హుందాగా, కథలో కీలకమైన పాత్రలు అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు, రజనీ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్. ఇక దాదాగా అమీర్ ఖాన్ తన సైలెంట్ విలనిజంతో భయపెట్టేశారు. అనిరుద్ బీజిఎం. మరోసారి తన బీజిఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. దేవా మ్యూజిక్ థియేటర్లో మోగింది. సో తెలిసిన కథలో పెద్దగా మలుపులు, కొత్తదనం ఉండదు. ఒక హీరో, అతని గతం, అతని ప్రతీకారం అనే ఒక రొటీన్ ఫార్మాట్లో కథ సాగుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా శృతి హాసన్ ట్రాక్ కథ వేగాన్ని కొంచెం తగ్గిస్తాయి. ఎల్యూ కనెక్షన్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూ నుండి ఏదైనా కనెక్షన్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు కొద్దిగా నిరాశ తప్పదు. ఇది ఒక స్టాండ్ ఎలోన్ చిత్రంగానే ఉంటుంది. కూలీ కథ రొటీన్గా ఉన్న తన అద్భుతమైన టేకింగ్తో, యాక్షన్ సీక్వెన్స్తో, అన్నిటిని మించి వింటేజ్ రజనీకాంత్ స్వాగ్తో లోకేష్ కనకరాజ్ ఒక పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ను మనకు అందించారు. ఇది ఫ్యాన్స్కు ఒక పండగ, యాక్షన్ ప్రియులకు ఒక విందు భోజనం. సో రజనీకాంత్ అభిమానులు, లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్, రాస్టిక్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. లాజిక్లు పక్కన పెట్టి ఒక పక్కా మాస్ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఫుల్ మీల్. జై కూలీ, జై లోకేష్ కనకరాజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.